వరండాలో జల్లెడ పట్టి చూస్తే చంద్రుడు కనబడతాడు. ఇంట్లో జల్లెడ పట్టి చూస్తే ఎవరు కనబడతారే? వెర్రి మొహమా, పెదబాబా, చిన్నబాబా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడి కోడలుగా మాట్లాడితే నీకు అర్థం కాదే. చీపురు గంగా భవానీలా చీప్ గా మాట్లాడితేనే నీకు అర్థం అవుతుంది. చెప్పు, మాచినేని ఐశ్వర్యని పెళ్లి చేసుకోబోతున్న మహేంద్రనా, రుద్రపాటి చంద్రముఖిని వివాహమాడుతున్న దేవేంద్రనా? ఇద్దట్లో ఎవరికి లైనేస్తున్నావు? సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు వదలండి, వదలండి, సిన్నమ్మ గారు వదలండి, సిన్నమ్మ గారు. గొంతు లేస్తే నీ పాడలేస్తుంది. ఎవరి దగ్గర నీ డ్రామాలు? పెదబాబుకి పొద్దున్న కాఫీ ఇచ్చినప్పటి నుంచి రాత్రి నువ్వు కషాయం ఇచ్చేదాకా నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ నక్క వినయంలో మొతలబుంది, నీ చూపులోనే ముగ్గులో పడేసే వలుంది. అవకాశం రాలేదు కాని ఈ సామ్రాజ్యపు చక్రవర్తి గుండె ఏ క్షణమైనా కరిగించగలవే నువ్వు. సనసిట్టుగా మాట్లాడుతున్నాడు సిన్నమ్మ గారు. కళ్ళు పోతాయి మీకు. అందుకేనే నిన్ను చూడలేక కుళ్ళుకొని చస్తున్నాను. మొహం మీద గుద్దితే చప్పిడి మొహం కాస్త అప్పుడు అవుతుంది. ఎక్కడిదే నీకింత టాలెంట్ అర్థం కావట్లేదు. చిన్నబాబు ఐశ్వర్య అంటే ఇష్టం లేదని అసహించుకోవడానికి కారణం కూడా నువ్వే అనుకుంటా. సిన్నమ్మ గారు, నేనెట్టా కారణమవుతాను? మహి రోడ్ సైడ్ రోమియో. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టి మందార పువ్వు గిఫ్ట్ గా ఇవ్వడం, డల్లుగా ఉంటే చప్పరించమని చింతకాయలివ్వడం, తలనొప్పిగా ఉంటే హనీ టీ, అదేనే తేనె టీ అని ఇస్తూ స్వీట్ గా బుట్టలో వేసుకోవడం. వారెవ్వా, నీకు ఒక్కళ్ళు సరిపోరే. సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు. ఇంకొక మాట తూలినారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నా వైపు వేలు పెట్టి చూపించే స్థాయికి ఎదిగావా? దరిద్రపుదానా, వేలు కాదు, తలుచుకుంటే మెడ విరిచేస్తాను. జాగ్రత్త.
మళ్ళీ ఇలాంటి వేషాలు వేశావనుకో నీ రక్తం జల్లెడ పడతాను. ఏమనుకున్నావో? పెద్దబాబు గారు, పాలెట్టుకొచ్చాను, తాగండి. కాఫీ తీసుకురావాల్సింది పార్వతి. ఆఫీస్ వర్క్ పెండింగ్గా ఉంది. ఇంకో 2 hours అయినా మెలకుగా ఉండాలి. కానీ పెద్దబాబు గారు, పండ్లు తిన్నాక పాలు తాగాలి గాని కాఫీ తాగరాదు. పనుందని మీరు తాగారనుకోండి, తెల్లారగట్ల దగ్గొస్తాది. నీకు చాలా విషయాలు తెలుసే. నేను చూస్తే 10 చదివినట్టు అనిపించదు. 10 పూర్తి చేయలేదు కానీ 10 మంచి పుస్తకాలు చదివినాను పెద్దబాబు గారు. బోల్డెన్ విషయాలు తెలిసినాయి. పెద్దబాబు గారు, అట్ట చూడండి. ఏంటండి ఇవన్నీ మీరు తీసుకురావడం ఏంటి? నేను బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని నువ్వు ఉపవాసం ఉన్నావు. నువ్వు కూడా బాగుండాలని నాకు కూడా ఉంటుంది కదా అఖిల. అందుకే భోజనం పట్టుకొచ్చాను. అయ్యో, ఈరోజు నేనేమి తిననండి, ఉపవాసం కదా. తెలుసు అఖిల, రోజు మారింది, టైం 12 అయ్యింది. నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసే నా భార్య కళ్ళు నీరసపడిపోకూడదు. నా కోసం 2 ముద్దలు తిను. అమ్మగారు పొద్దున్నుండి ఉపవాసం ఉన్నారని అయ్యగారు అన్నం కూరలు అన్నీ ప్లేట్లో అట్టుకుని పోయినారు. 12 గంట ఎప్పుడు కొడతాదా అని 11 గంటల నుండి చూస్తానే ఉన్నారు. 12 ఎప్పుడవుతుందా అని కళ్ళార్పకుండా గడియారం వంకే చూస్తున్నాను అఖిల. 12 అవగానే రోజు మారింది అఖిల. అమ్మ కోసం నాన్న, నాన్న కోసం అమ్మ, మా కోసం వాళ్ళు.
వాళ్ళ కోసం మేము. ఈ కుటుంబమే అలా ఉంటుంది పార్వతి. అవును పెద్దబాబు గారు, అంత ప్రేమ ఉండబట్టే అయ్యగారు అమ్మగారు సీతారాముల్లా ఉన్నారు. 25 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా గొడవ పడలేదని పనోళ్ళందరూ చెప్తుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఆ దేవుళ్ళ గురించి వింటుంటే ఎంట్రికలు నిక్కుపొడుచుకుంటాయి పెద్దబాబు గారు. అవును పార్వతి, నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు కదా, 12 దాటింది, ఏమైనా తినొచ్చు కదా. ఈ టైం అప్పుడు ఏం తింటాం పెద్దబాబు గారు, ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. నోనో, అలా ఖాళీ కడుపుతూ ఉంటే కళ్ళు తిరుగుతాయి, సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఈ యాపిల్ తిను. వద్దు పెద్దబాబు గారు. తీసుకో పార్వతి, బెస్ట్ ఫ్రెండ్ ఏమిచ్చినా కాదన్నకూడదు. దేవుళ్ళకి నైవేద్యం పెడతారు, ఈ దేవుడు తిరిగి నాకే ప్రసాదం ఇచ్చినారు. నా ఆకలి తీర్చాలని అమ్మలా వచ్చారా? రోజులు, నెలలు, సంవత్సరాలు, 26 సంవత్సరాలవుతున్నా మీ ప్రేమలో, మీ మనసులో నా స్థానంలో ఎలాంటి మార్పు లేదు. అలా చూస్తుంటే తెల్లారిపోతుంది. తిను పార్వతి. ఎన్ని జన్మల పుణ్యమో నాది. లేదఖిల, నా పుణ్యం కొద్దీ నువ్వు దొరికావు. ఐశ్వర్యం, ఆనందం, స్థాయి, హోదా, 2 వజ్రాలాంటి పిల్లలు, తలెత్తుకు తిరిగే నైజం, 1 కాదు 100 కాదు, మనిషికి అందనంత స్థాయిలో మా అందర్నీ నిల్చోబెట్టావు. నీకు గోరుముద్ద. మీరు ప్రేమతో పెట్టిన తొలి ముద్ద మీకు ప్రేమతో తినిపిస్తున్నాను. పెళ్ళైన 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్నం పెట్టే ప్రతిసారి నన్ను చిన్నపిల్లాన్ని చేసేస్తున్నావు. భార్యలో అమ్మని చూసుకునే అదృష్టం నాకు దక్కినందుకు సంతోషపడుతున్నాను. తినగలా. ఉపవాసం ఉంటే అందరికీ ఆకలేస్తుంది. నాకేమో మా వారు తినిపిస్తారని ఆనందం వేస్తుంది.
అమ్మాయిది అబ్బాయిల నిశ్చితార్థం. నువ్వు అన్ని పనులు చక్క పెట్టాలి అంటే ఇలా ఉపవాసం చేయకూడదు అఖిల. పెద్దబాబు చిన్నబాబుల పెళ్లిళ్లు చేస్తున్నామని చెప్పుకున్న ప్రతిసారి మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో కోడళ్ళు కలివిడిగా ఉండాలి, మనవళ్ళు మనవరాళ్ళు తిరుగుతూ ఉండాలండి. ఆ క్షణం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీకు తీరని కోరికంటూ ఏది ఉండదఖిల. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. జరగాలి. చరిత్రలో మనిద్దరి పిల్లల నిశ్చితార్థం పెళ్లిళ్ళు నిలబడిపోవాలి. మన ప్రతిరూపాలు దేవ, చంద్రముఖి, మహి, ఐశ్వర్య పేర్లు తలుచుకుంటేనే మనసు పులకించిపోతుందండి. ఘట్టమనేని వంశ నిశ్చితార్థ వేడుక ఇదిగో ఘనంగా ఈ చేతుల మీదుగా చేయాలి. పడుకో అఖిల. గుడ్ నైట్ అఖిల. గుడ్ నైట్. ఆంటీ, ఐఎమ్ సో హ్యాపీ నౌ. మమ్మీ వాళ్ళు సిటీకి వచ్చేసారు. రావడంతోనే ఇక్కడికి వచ్చేస్తారని చెప్పారు. ఈగర్లీ వెయిటింగ్. మమ్మీని చూసి ఎన్నాళ్ళైందా ఆంటీ, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎగ్జైటింగ్ గా ఉంది. అమ్మని చూడాలన్న నీ ఆతృతని ఇంకా పెంచాలని లేదు ఐశ్వర్య. Look at there. Welcome to Machineni Pavani Bhopal. Mom. How are you, Mom? I am fine, baby. నువ్వెలా ఉన్నావు? Fine. పద. అఖిలాండేశ్వరి, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నా? చాలా బాగున్నాను. అఖిలాండేశ్వరి ఇంట్లో ఉన్న నువ్వు ఎలా ఉన్నావని అడగటం అనవసరం. కూతుర్లా చూసుకుని నువ్వు తిరిగొచ్చాకే కోడల్ని చేసుకుంటానని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అఖిలాండేశ్వరి. ఆడపిల్ల బాగోగులు చూసినందుకు కృతజ్ఞతలు చెప్పక పావని. ఇది మా ధర్మం, ఈ ఇంటి సంస్కారం. అది నచ్చేగా నా కూతుర్ని మీ కోడలుగా చేసుకోమని రిక్వెస్ట్ చేశాను.
బాగున్నారా అన్నయ్య? బావునానమ్మా. బావగారిని సింగపూర్లో వదిలేసి వచ్చారా ఏంటి? ఆయన సింగపూర్లో ఉన్నా కొండాపూర్లో ఉన్నా కంపెనీ గురించి ఆలోచిస్తారు. కాన్ఫరెన్స్ మీటింగ్ ముగించుకొని వస్తానని చెప్పారు. దేవా, మహి ఎలా ఉన్నారు? వీఆర్ గుడ్ ఆంటీ. హార్టీ వెల్కమ్.